హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీలా. ఫ్రెండ్స్, అధ్యాపన శాస్త్రం బిఎడ్ జీవశాస్త్ర బోధనాభ్యసన శాస్త్రం 2 అనే ఈ న్యూ మెథడాలజీ టెక్స్ట్ బుక్లో బయాలజీ మెథడాలజీ టెక్స్ట్ బుక్లో మూల్యాంకనం పార్ట్ 6 వీడియోని చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్. వివిధ రకాల పరీక్షల వర్గీకరణను మూల్యాంకన సాధనాల వర్గీకరణలో పరీక్షా పద్ధతులలో ముందు పేజీలలో చూపబడింది. మౌఖిక పరీక్షలు, రాత పరీక్షలు, ఉపాధ్యాయ నిర్మిత పరీక్షలు, ప్రామాణిక పరీక్షల గురించి చర్చించబడింది. ఇక్కడ మనకి ముందు టేబుల్స్లో మనం చూసాము. మూల్యాంకన సాధనాల్లో పరీక్షా పద్ధతుల్లో ఇలా ఇచ్చారు. ఉపాధ్యాయ నిర్మిత పరీక్షలు, ప్రామాణిక పరీక్షలని. మళ్ళీ ఉపాధ్యాయ నిర్మిత పరీక్షలు మరలా 3 రకాలు: మౌఖిక, రాత, ప్రయోగ పరీక్షలు అనే రకాలు ఉన్నాయి. మూల్యాంకన మళ్ళీ స్వయంగా తెలియజేయ సాంకేతిక విధానాల్లో పరిపృచ్ఛ, ప్రశ్నావళి, అభిరుచి శోధిక. పరిశీలన సాంకేతికాల్లో చెక్ లిస్ట్, రేటింగ్ స్కేల్, ఎనక్టోడల్ రికార్డ్. సోషియోమెట్రిక్ విధానాలు లేదా సాంఘిక మాపనాల్లో గెస్ హూ సాంకేతిక సోషల్ డిస్టెన్స్ స్కేల్. ప్రక్షేపణ సాంకేతిక విధానాలు శిరామరక నికష, ఇంక్ బ్లాట్ టెస్ట్, వాక్యపూరణ, కథాపూరణ. ఇవి ప్రక్షేపణ సాంకేతిక విధానాలు. ఇక్కడ మరలా వ్రాత పరీక్షలు 3 రకాలుగా ఇచ్చారు: లక్ష్యాత్మక పరీక్షలు, లఘు పరీక్షలు, వ్యాసరూప పరీక్షలు. లక్ష్యాత్మక పరీక్షలు సమాధానం సూచించే పరీక్షలు, గుర్తించే పరీక్షలు అని 2 రకాలు. మరలా సమాధానం సూచించే పరీక్షల్లో మరలా సంక్షిప్త సమాధానం కలిగిన అంశాలు గల ప్రశ్నలు, ఖాళీలను పూరించాల్సిన అంశాలు గల ప్రశ్నలు. ఇవి సమాధానం సూచించే ప్రశ్నలు. గుర్తించే పరీక్షలు తప్పొప్పులను నిర్ణయించే పరీక్షలు, జతపరుచు ప్రశ్నలు, బహుళ ఐచ్ఛిక ప్రశ్నలను 3 రకాలు. వ్యాసరూప పరీక్షలు మరలా 2 రకాలు: విస్తృత పరిధి గల సమాధానం కలిగిన ప్రశ్నలు, ఎక్స్టెండెడ్ రెస్పాన్స్. అదేవిధంగా నిర్దిష్ట పరిధి స్పందన కలిగిన ప్రశ్నలు. నిర్దిష్ట పరిధి స్పందన కలిగిన పరీక్షలని వ్యాసరూప పరీక్షలు 2 రకాలు. ఇప్పుడు ప్రయోజనాన్ని ఆధారంగా చేసుకుని పరీక్షల్ని ఏ విధంగా విభజించవచ్చునో తెలుసుకుందాం. లోప నిర్ధారణ పరీక్షలు, డయాగ్నోస్టిక్ టెస్ట్. విద్యార్థులకు అభ్యసనలో బలహీనతలు తెలుసుకోవడానికి నిర్వహించే పరీక్షలను లోప నిర్ధారణ పరీక్ష అంటారు. ఈ లోప నిర్ధారణ పరీక్షలు ఏంటి? విద్యార్థులకి అభ్యసనలో బలహీనతలను తెలుసుకోవడానికి నిర్వహించే పరీక్షలు లోప నిర్ధారణ పరీక్షలు. అభ్యసనలో బలహీనతలను తెలుసుకోవడానికి ఉపయోగించే పరీక్షలను ఏమంటారు? లోప నిర్ధారణ పరీక్షలు అంటారు. విద్యార్థి ఏ విషయంలో బలాన్ని, ఏ విషయంలో బలహీనతను కలిగి ఉన్నాడో ఈ పరీక్ష ద్వారా తెలుస్తుంది. అంతేకాక బోధనలో లోపాలను కూడా గుర్తించవచ్చు. ఈ పరీక్షలు సరళమైన ప్రశ్నల నుంచి కఠినమైన ప్రశ్నల వరకు ఒకే అంశంపై తయారు చేయబడి విద్యార్థికి ఇవ్వబడతాయి. వీటికి సమాధానాలు ఇవ్వడంలో విద్యార్థి బలహీనత అర్థమవుతుంది. ఈ పరీక్షల ద్వారా విద్యార్థి ఖచ్చితమైన స్థాయి, క్లిష్టతల యొక్క సరైన స్వభావాన్ని తెలుసుకోవచ్చు. ఈ లోప నిర్ధారణ పరీక్షలు, డయాగ్నోస్టిక్ టెస్ట్ అనేవి ఎందుకు? విద్యార్థుల యొక్క అభ్యాసంలో బలహీనతలు తెలుసుకోవడానికి నిర్వహించే పరీక్షలు. అభ్యసనలో బలహీనతలు తెలుసుకోవడానికి నిర్వహించే పరీక్షలు లోప నిర్ధారణ పరీక్షలు. విద్యార్థి ఏ విషయంలో బలాన్ని, ఏ విషయంలో బలహీనతను కలిగి ఉన్నాడో ఈ పరీక్ష ద్వారా తెలుస్తుంది. అంతేకాక బోధనలో లోపాలను కూడా గుర్తించవచ్చు. ఈ లోప నిర్ధారణ పరీక్షల వల్ల. ఈ పరీక్షలు సరళమైన ప్రశ్నల నుంచి కఠినమైన ప్రశ్నల వరకు ఒకే అంశంపై తయారు చేయబడి విద్యార్థికి ఇవ్వబడతాయి. సరళమైన ప్రశ్నల నుంచి కఠినమైన ప్రశ్నల వరకు ఒకే అంశంపై తయారు చేస్తారు. సరళమైన ప్రశ్నల నుంచి కఠినమైన ప్రశ్నల వరకు ఒకే అంశంపై తయారు చేయబడి విద్యార్థికి ఇవ్వబడతాయి. వీటికి సమాధానాలు ఇవ్వడంలో విద్యార్థి బలహీనత అర్థమవుతుంది.
ఈ పరీక్షల ద్వారా విద్యార్థి ఖచ్చితమైన స్థాయి, క్లిష్టతల యొక్క సరైన స్వభావాన్ని తెలుసుకోవచ్చు. ఈ పరీక్షల ద్వారా విద్యార్థి యొక్క ఖచ్చితమైన స్థాయి, క్లిష్టతల యొక్క సరైన స్వభావాన్ని తెలుసుకోవచ్చు. లోప నిర్ధారణ పరీక్షల్లో లోప నిర్ధారణ పరీక్షలు నికష నిర్మాణం. ఈ క్రింది సోపానాల్లో లోపన నిదాన నికష నిర్మించాలి. కష్టమైన అభ్యసనాంశాలు గుర్తించుట, ప్రతి అంశంలోని ప్రధానమైన నైపుణ్యం గుర్తించుట, ప్రధాన నైపుణ్యానికి ఉపనైపుణ్యాలు, వాటికి తగ్గ పరీక్షాంశాలు ఎంచుకొనుట, పరీక్షాంశాలు సరళత నుంచి కఠినత వరకు ఒక వరుసలో అమర్చుట. ఈ విధంగా తయారైన నికషను ముందు ఒక ప్రతిచైన శాంపిల్ జనాభాపై ప్రయోగించాలి. తరువాత లోటుపాట్లు సవరించి తుది లోప నిర్ధారణ నికషను తయారు చేయాలి. ఈ లోప నిర్ధారణ నికష అనేది క్రింది సోపానాల్లో నిర్మించాలి. కష్టమైన అభ్యసనాంశాలు గుర్తించుట, ప్రతి అంశంలోనూ ప్రధానమైన నైపుణ్యం గుర్తించుట, ప్రధాన నైపుణ్యానికి ఉపనైపుణ్యాలు, వాటికి తగ్గ పరీక్షాంశాలు ఎంచుకొనుట, పరీక్షాంశాలు సరళత నుంచి కఠినత వరకు ఒక వరుసలో అమర్చుట. ఈ విధంగా తయారైన నికషను ముందు ఒక ప్రతిచైన జనాభాపై ప్రయోగించాలి. తరువాత లోటుపాట్లు సవరించి తుదిలోప నిర్ధారణ నికషను తయారు చేయాలి. లోప నిర్ధారణ నికష యొక్క నిర్మాణం ఈ క్రింది సోపానాల్లో జరుగుతుంది. కష్టమైన అభ్యసనాంశాలు గుర్తించాలి. ప్రతి అంశంలోని ప్రధానమైన నైపుణ్యం గుర్తించుట, ప్రధాన నైపుణ్యానికి ఉపనైపుణ్యాలు, వాటికి తగ్గ పరీక్షాంశాలు ఎంచుకొనుట, పరీక్షాంశాలు సరళత నుంచి కఠినత వరకు ఒక వరుసలో అమర్చుట. ఈ విధంగా తయారైన నికషను ముందు ఒక ప్రతిచైన జనాభాపై ప్రయోగించాలి. తరువాత లోటుపాట్లు సవరించి తుది లోప నిర్ధారణ నికషను తయారు చేయాలి. నెక్స్ట్ సాధనా నికష అచీవ్మెంట్ టెస్ట్. విద్యార్థి పాఠశాలలో వివిధ బోధనాంశాల ద్వారా సాధించవలసినది ఆ బోధనాంశాల ఆధారంగా జ్ఞానాత్మక, భావావేశ, మానసిక, చలనాత్మక రంగాలలో ప్రవర్తన మార్పులు, వీటిని మాపనం చేసేందుకు ఉపయోగించే పరీక్షలనే సాధనా నికషలు, అచీవ్మెంట్ టెస్ట్ అంటారు. సాధనా నికషలు ఏంటంటే విద్యార్థి పాఠశాలలో వివిధ బోధనాంశాల ద్వారా సాధించవలసినది ఆ బోధనాంశాల ఆధారంగా జ్ఞానాత్మక, భావావేశ, మానసిక, చలనాత్మక రంగాలలో ప్రవర్తన మార్పులు, వీటిని మాపనం చేసేందుకు ఉపయోగించే పరీక్షలనే సాధనా నికషలు, అచీవ్మెంట్ టెస్ట్ అంటారు. విద్యార్థి అభ్యసనకు సంబంధించి తగిన సూచికలు అందించడమే సాధనా నికషల ఉద్దేశం. విద్యార్థి యొక్క అభ్యసనకు సంబంధించి తగిన సూచికలు అందించడమే సాధనా నికషల ఉద్దేశం. విద్యార్థి యొక్క అభ్యసనకు సంబంధించి తగిన సూచికలు అందించడమే సాధనా నికషల ఉద్దేశం. విద్యార్థి అభ్యసించే అన్ని శాస్త్రాలలో సాధనా నికషలు తయారు చేయవచ్చు. విద్యార్థి అభ్యసించే అన్ని శాస్త్రాలలోనూ సాధనా నికషలు తయారు చేయవచ్చు. విద్యార్థి అభ్యసించే అన్ని శాస్త్రాల్లోనూ సాధనా నికషలు తయారు చేయవచ్చు. లోప నిర్ధారణ నికషకి సాధనా నికషల మధ్య గల భేదాలు. లోప నిర్ధారణ నికషలు విద్యార్థుల యొక్క బలహీనతలు, లోపాలని తెలుసుకోవచ్చు లోప నిర్ధారణ నికష ద్వారా. సాధనా నికష విద్యార్థుల యొక్క జ్ఞానాత్మక విషయాల సాధనను తెలుసుకోవచ్చు. లోప నిర్ధారణ నికష తరువాత ఏర్పాటు చేయవలసిన బోధనాభ్యసన పరిస్థితులకు ఒక ఆధారాన్ని ఇస్తుంది. సాధనా నికష ఇది అభ్యసన ప్రక్రియలో ఉపయోగపడుతుంది. సాధనా నికష లోప నిర్ధారణ పరీక్షించడానికి ఒక ప్రత్యేకమైన సాధనం. సాధనా నికష ఇది సామాన్య సాధనం అన్నమాట. లోప నిర్ధారణ నికష అనేది పరీక్షించడానికి ఒక ప్రత్యేకమైన సాధనం. సాధనా నికష ఒక సామాన్య సాధనం. లోప నిర్ధారణ నికషలో గణన సూచి, గణన కల్పనలు ఉండవు. కానీ సాధనా నికషలో గణన సూచి, గణన కల్పనలు అవసరం ఉంది. నెక్స్ట్ లోప నిర్ధారణ నికషలో ప్రమాణాలు, ప్రామాణిక పరీక్షలు ఉండవు. సాధనా నికషలో ప్రామాణిక పరీక్షలు ఉంటాయి. లోప నిర్ధారణ నికషలో విద్యార్థుల లోపాలను తెలుసుకోవడమే లక్ష్యం. సాధనా నికషలో లక్ష్య సాధన ఎంతవరకు జరిగిందో తెలుసుకునే నికష. లోప నిర్ధారణ నికష
లోప నివారణ బోధనకి దారితీస్తుంది. సాధన నిక్ష విద్యార్థుల వర్గీకరణకి కారణమవుతుంది. మరొకసారి చూద్దాం. లోప నిర్ధారణ నిక్ష అనేది బలహీనతలు, లోపాలని తెలుసుకోవచ్చు. లోప నిర్ధారణ నిక్ష తరువాత ఏర్పాటు చేయవలసిన బోధన అభ్యసన పరిస్థితులకి ఒక ఆధారాన్ని ఇస్తుంది. పరీక్షించడానికి ఒక ప్రత్యేకమైన సాధనం. గణన సూచి, గణన కల్పనలు ఉండవు లోప నిర్ధారణ నిక్షలో. ప్రమాణాలు, ప్రామాణిక పరీక్షలు ఏమీ ఉండవు లోప నిర్ధారణ నిక్షలో. విద్యార్థుల లోపాలను తెలుసుకోవడమే లక్ష్యం. లోప నివారణ బోధనకి దారితీస్తుంది. లోప నిర్ధారణ పరీక్ష లోప నివారణ బోధనకి దారితీస్తుంది. సాధన నిక్ష విద్యార్థుల జ్ఞానాత్మక విషయాల సాధనని తెలుసుకోవచ్చు. ఇది అభ్యసన ప్రక్రియలో ఉపయోగించబడుతుంది. ఇది సామాన్య సాధనం. గణన సూచి, గణన కల్పనల అవసరం ఉంది. సాధన నిక్షలో ప్రామాణిక పరీక్షలు ఉండవు. సాధన నిక్ష లక్ష్య సాధన ఎంతవరకు జరిగిందో తెలుసుకునే నిక్ష. సాధన నిక్ష విద్యార్థుల వర్గీకరణకి కారణమవుతుంది. నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్.